లోపల చూడండి ఎలా ఉంది. కోనేరండి, మధ్యలో ఈశ్వరుడు. ఇది చాలా చాలా పురాతన కాలమైనటువంటి కోనేరు అన్నట్టు ఇది. ఈ కోనేరులో గుడి చూడండి, ఈశ్వరుడు టెంపుల్ అండి ఇది. లోపల మన టెంపుల్కి వచ్చే భక్తులందరూ ప్రతి ఒక్కరూ ఇక్కడికి వస్తారండి. ఇక్కడికి వచ్చి ఈ ప్రదేశం మొత్తం అందరూ చూస్తారు, ఆనందిస్తూ ఉంటారు. ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో, చూపిస్తాం. మన లోబై వద్ద ఉన్నటువంటి శివుడు చూడండి, ఆయన ఎలా ఉన్నాడు టెంపుల్. ఇప్పుడు వచ్చి ప్రస్తుతానికి టెంపుల్కి లాక్ వేశారు, ఈవినింగ్ తీస్తారండి. ఇప్పుడైతే కుదరట్లేదు, లోపల చూపిస్తామంటే. చుట్టుపక్కల అంతా ప్రాంతం చూడండి, మొత్తం అటవీ ప్రాంతము. అదేవిధంగా శిలలు, అమ్మవారు నాగా శిలలు. నవగ్రహాలు అండి. ఫ్రెండ్స్, పుస్తకం చూస్తే ఆ గడ్డి వాము ఉన్నటువంటి ప్రదేశం వచ్చి గోశాల అండి, మన టెంపుల్ గోశాల అండి. అక్కడ దగ్గర ఒక 3,000-4,000 ఒక ఉన్నటువంటి గోశాల అండి ఇది. ఆడ ఆవులు ఇవన్నీ అక్కడ ఉంటాయండి. ఆ ఆవులు వచ్చి ఇచ్చే పావులు అండి మన శివుడు టెంపుల్కి, శివుడికి అభిషేకానికి వాళ్ళు సమర్పిస్తారండి.